న్యాయంగా, న్యాయబద్ధంగా ఉన్న కోరికలు నెరవేరాలంటే ఏ రెమెడీ చేయాలి. మళ్ళీ ఆ వ్యక్తి నాకు అట్రాక్ట్ అయిపోవాలి, ఈ వ్యక్తి నా మాట వినాలి అట్లాంటివి ఏం చేయకండి. న్యాయబద్ధంగా ఎగ్జాంపుల్ అనుకోండి, నా జాబ్ దగ్గర నా ఎంప్లాయీస్ నాతోటి బాగుండాలి. హ్మ్. నా బిజినెస్‌లో నా పార్ట్నర్ నాతోటి మంచిగుండాలి. అది న్యాయబద్ధంగా. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళు కొంచెం నాకు అనుకూలంగా ఉండి నాతోటి మంచిగా కంబైన్డ్ అయ్యి వర్క్ చేయాలి. మంచిగుండాలి. నా ఎంప్లాయీస్ నా మాట వినాలి. అది న్యాయబద్ధంగా. ఒక పసుపు దారంతోటి ఏం చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది. సో, మీ హైట్ 7 టైమ్స్ కొలుసుకున్న దారం తీసుకోండి. దానికి మంచిగా పసుపు అప్లై చేయండి. పసుపు అప్లై చేయండి. మీకు దగ్గరలో టెంపుల్‌లో ఉన్న రావి చెట్టు ఉన్న రావి చెట్టు దగ్గరికెళ్ళండి. అక్కడ మీరు ఎగ్జాక్ట్ 16 ప్రదక్షిణాలు చేయాలి. ఆ దారం అనేది అది ఎన్ని చుట్లొస్తుందో మన 16 చుట్లు తిరగండి. ఒకవేళ 13 చుట్లకే అయిపోతే ఆ 13 చుట్లకే 13కొచ్చినా, 10కొచ్చినా అక్కడ 3 ముళ్ళేసేయండి. రావి చెట్టు చుట్టూ తిరుక్కుంటూ అది ఎన్ని వరుసలొచ్చినా తిరగటం మాత్రం మనం 16 చుట్లు తిరగాలి. అది ఎన్ని చుట్లకు కంప్లీట్ అయినా 3 ముళ్ళేసేసి వదిలేయండి. థర్స్‌డే టు థర్స్‌డే ప్రతిరోజు కొంచెం స్వీటు తమలపాకు మీద పెట్టి నైవేద్యం అక్కడ పెట్టాలి. మీరు ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా పర్లేదు. 8 డేస్ కంపల్సరీ చేసినట్టయితే ఈ యొక్క మనం అనుకుంటున్న పని నెరవేరుతుంది. మనకి ఇంకా న్యాయబద్ధంగా కోరికలైతే నెరవేరుతాయి. మళ్ళీ మనకి ఏదో అయిపోవాలి, వాడిది అది అయిపోవాలి, వీడిది అది అయిపోవాలంటే అలాంటివి ఏం జరగవు. మనం న్యాయబద్ధంగా తండ్రి అనుకున్నదంటే అది 100% మనకు సక్సెస్ అనేది వస్తుంది.